హాయ్ ఎవ్రీవన్. వైజాగ్ డైరీస్లో భాగంగా ఈరోజు మనం రుషికొండ బీచ్కి వచ్చాం. ఆ రుషికొండ బీచ్ విజువల్స్, దాంట్లో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తుందంట రుషికొండ బీచ్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు ఫుడ్ ఈటరీస్ కానీ ప్లేసెస్ కానీ మొత్తం ఉన్నాయి. ఇక్కడ మనం అసలు ఎంప్టీ హ్యాండ్స్తో వస్తే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి పార్కింగ్ స్లాట్, 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఇక్కడే మనం పెయిడ్ పార్కింగ్ చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ రిసార్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ మీరు గమనిస్తే ఐ లవ్ వైజాగ్ అని టీషర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచే కొనుక్కొని వైజాగ్లో మన రిషికొండ బీచ్ మొత్తం తిరుగుతున్నారు. మన హ్యాట్స్ కానీ స్పెక్ట్స్ కానీ మొత్తం. నాకు తెలిసి ఈటరీస్ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీ పోలీస్ చెక్ పోస్టు చాలా ఎవ్రీ మినిట్ పాపం వార్న్ చేస్తున్నారు. మరీ సముద్రం లోపలికి వెళ్లకుండా జనాల్ని చాలా అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఇదొచ్చి మనం బీచ్కి నుంచి కొంచెం రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ చిన్న సైజ్ ఒక పార్క్ ఉంది. చాలా ప్లెజెంట్గా అసలు మనం కూర్చోవటానికి చూసారా, ఇలా సిట్టింగ్ చైర్స్ లాగా కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అసలు ఇక్కడైతే మెయింటెనెన్స్ టాప్ నాచ్ లెవెల్లో, ఎక్కడా కూడా డస్ట్ ఉంచనీయటం లేదు. బాగా పిల్లలకి ఇక ప్లేయింగ్ గ్రౌండ్స్ కానీ, ఆడు కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఫుడ్ తినొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, అది రుషికొండ బీచ్. ఇదంతా విజువల్స్ నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఫుడ్ ఈటరీస్తో వచ్చి మనం ఎక్కడైనా కూర్చొని చేయాలంటే ఈ చిల్డ్రన్ పార్క్లో అయితే మనం హాయిగా కూర్చోవచ్చు. అది క్రాస్ అయిన తర్వాత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అని మనకి సర్టిఫికేషన్ కూడా వచ్చింది మన వైజాగ్కి. లాస్ట్ గవర్నమెంట్ నుంచే చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి పారామోటరింగ్, ఇది అడ్వెంచర్ గేమ్స్, అది కూడా చూపిస్తాను. అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళ్తే మనకి ఈ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పారామోటరింగ్ సైట్ కూడా ఉంది. పారామోటరింగ్ వచ్చి టూ మచ్ కాస్ట్ చెప్పాడు, 3000 అంటున్నాడు. కానీ అసలు హార్డ్లీ 2 minutes కూడా చేయట్లేదు. కానీ బోటింగ్ వరకు రీజనబుల్గానే ఉంది, 250 per person అని. దాని తాలూకు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. ఫుల్ ప్యాకెడ్తో అయితే జనాలు ఉన్నారు. చాలా బాగా అనిపించింది. కాసేపు మనం అలా రిఫ్రెషింగ్ కోసం అయితే రుషికొండ బీచ్ ఎప్పుడైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి వాటర్ స్పోర్ట్స్లో భాగంగా స్కూబా డైవింగ్. ఇక్కడి నుంచి మనం బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ బోట్ వస్తుంది. ఆ బోట్ నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్ చేయాలి. స్కూబా డైవింగ్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది 3500 నుంచి 4500 అని అయితే అక్కడ చెప్తున్నారు. దాని పక్కన కౌంటర్లో జనాలు ఉన్నారు కదా, అదే మనకి ఇది స్పీడ్ బోట్ కౌంటరు. అలాగే జెట్ స్కై కూడా ఉంది, అంటే సింగిల్ పర్సనే వెళ్తారు. మనకి వెనక హ్యాండ్లర్ ఉంటారు. చూసారుగా, 250 per person. రుషికొండ బీచ్లో స్పీడ్ బోట్ చేసాము. ఆ వీడియో ఒకసారి చూద్దాము. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వర్త్ 250 రూపీస్ స్పీడ్ బోట్ పర్ పర్సన్, కానీ చాలా వర్త్. ఒకసారి వీడియో మీరు కూడా చూసేయండి. మన టర్న్ వచ్చేసింది. మన స్పీడ్ బోట్లో అంటే 5 members దాకే అన్నారు. 5 కూడా అసలు చిన్నపిల్లలతో అయితే 4. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అసలు మామూలు జర్కులు ఇవ్వటం లేదు. ఒక పక్క భయంగా ఉన్నా, ఇంకో పక్క ఫుల్ థ్రిల్లింగ్ అనిపించింది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అయితే నేను ఒప్పుకున్న రీజనబుల్ ప్రైస్తోనే.
ఇప్పుడు మనం రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. హార్డ్లీ ఒక 2 మినిట్స్ అయితే 2 మినిట్స్ పక్కాగా ఉంది జర్నీ. కానీ ఎక్స్పీరియన్స్ వరకు అయితే టాప్ నాచ్. రుషికొండ బీచ్కి వచ్చి స్పీడ్ బోట్ అయితే పక్కాగా చేయండి. యూ విల్ ఫీల్ ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్స్ అండ్ కామెంట్లో మీ చూపించండి ఎంత బాగా నచ్చిందో ఈ వీడియో. వైజాగ్ డైరీస్లో నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి.